ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. ఇదిగోండి మా ముగ్గురు బర్త్డేస్ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూడండి. మా చిన్నోడి బర్త్డే వచ్చేసి జనవరి 3, నాది వచ్చేసి జనవరి 8, మా హస్బెండ్ వచ్చేసి అక్టోబర్ 12 అనమాట. మా చిన్నోడి బర్త్డే ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము, కేక్ కటింగ్ ఉంటుంది. నా బర్త్డే వచ్చేసి ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము. నా బర్త్డేకి వచ్చేసి ఐస్ క్రీమ్ కేక్ తెచ్చుకుంటాం అనమాట. మా హస్బెండ్ బర్త్డేకి వచ్చేసి బయటికి వెళ్తాము, ఎందుకంటే మా చిన్నోడు స్కూల్కి వెళ్ళడం ఇష్టం కదా, పిల్లలకి చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడము. కాబట్టి ఇంకా ఆ రోజు బయటికి వెళ్ళడం ఏముండదు. ఇంటికి వచ్చాక ఇంట్లోనే కేక్ కటింగ్, ఫ్రెండ్స్ ఇట్లా అందరూ వస్తారనమాట. నా బర్త్డే రోజు ఓన్లీ ఇంట్లో వరకే ఇలా ఐస్ క్రీమ్ కేక్ తెచ్చుకుంటాం. ఇష్టం అనమాట ఐస్ క్రీమ్ కేక్. మా ఊడి బర్త్డేకి తెద్దాం అనుకుంటాము, కానీ పిల్లలందరికీ పడదు కదా, ఆ టైంలో చాలా క్లైమేట్ కూల్ గా ఉంటుంది అనేసి. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి మా చిన్న బర్త్డే రోజు ఈ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఏంటంటే పిల్లలకి వాళ్ళ ఫ్రెండ్స్ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకుంటే చూడండి, ఆ యొక్క హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది. మన పెద్దవాళ్ళం ఎంత మంది ఉన్నా కానీ వాళ్ళ ఏజ్ పిల్లలతో కలిపి సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కదా. నా బర్త్డే రోజు అయితే మేము ఇలా బయట నుండి స్నాక్స్ తెచ్చుకొని ఈ విధంగానైతే ఎంజాయ్ చేసాము. సమోసా, కచోరీ. మా ఊడికి సమోసా ఇష్టం అనమాట. సమోసా, మా అందరికి కచోరీ ఇష్టం కాబట్టి కచోరీతో నా బర్త్డే పార్టీ సెలబ్రేట్ చేసుకున్నాం. మా హస్బెండ్ బర్త్డే రోజు అయితే బయటికి వెళ్తాము. ఈ విధంగా అయితే మా బర్త్డే సింపుల్ గా, సూపర్ గా, హ్యాపీగా చేసుకుంటాం. మీ బర్త్డేస్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.